నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న జగన్మోహన్ రెడ్డి తన తాడేపల్లి కొంపలో మీటింగ్ పెట్టాడు, అంటే కార్యాలయంలో. ఆ మీటింగ్ కి మాజీ ఎమ్మెల్యేలు అందరూ అటెండ్ అయ్యారు. దేనికోసం? లోకల్ బాడీ ఎన్నికల్లో యుద్ధం ప్రకటించాలి, మనం యునానిమస్ అంటే నేను ఊరుకోను అని చెప్పడానికి ఆ సమావేశాన్ని నెరవేర్చాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే వల్లభనేని వంశీతో సహా, అంటే అతనికి టికెట్ ఇస్తారో లేదో డౌట్ఫుల్ గా ఉన్న క్యాండిడేట్ కాబట్టి ఆ పేరు తీసాం ముందు. నేను ఎప్పుడూ ఎయిర్పోర్ట్ లో మెయిన్ లీడర్స్ తో కాకుండా బ్యారిగేట్ కట్ సైడ్ నుంచుని దయాభిక్షల కోసం చేయి పెడితే అన్నది చాలు, పిలిచి మరి అంటే చూడకుండా వెళ్ళిపోతే ఛీ ఈ వంశీ పరిస్థితి ఇదా అని చెప్పి నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. కాబట్టే వల్లభనేని వంశీ పిలిచి చెయ్యన్నా పుచ్చుకుంటాడు, తాపత్రయపడతాడు. అతనికి టికెట్ మాత్రం గల్లంతో అని చెప్పి క్లియర్ గా అతనికి కూడా తెలుసు. అలాంటి వల్లభనేని వంశీ నిన్న మీటింగ్ అటెండ్ అయ్యాడు. కానీ ఒకే ఒక్కడు అటెండ్ అవ్వలేదు, అతనే కొడాలి నాని. గుడివాడలో యునానిమస్ అయితే నాకేంటి, స్థానిక ఎన్నికల్లో ఎవడ గెలిస్తే నాకేంటి, అసలు మొత్తం వైకాపా జెండా పీకేస్తే నాకేంటి అనే పరిస్థితికి కొడాలి నాని వచ్చేసాడంట. ఇది బహిరంగంగా గుడివాడలో నడుస్తున్న టాపిక్. ఎక్కడన్నా స్థానిక ఎన్నికల్లో యునానిమస్ అయితే టికెట్ ఇవ్వను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనౌన్స్మెంట్ కి కాంట్రడిక్టింగ్ గా కొడాలి నాని మూవ్ ఉంది. ఇప్పుడు కొడాలి నాని రాజకీయాల్లో ఇక ఉండదలుచుకోవట్లేదు అన్న క్లియర్ ఇండికేషన్ గుడివాడలో ఇస్తున్నాడంట. ఏంటంటే ఇక్కడ ఒక పుక్కు అచ్చిపెట్టి తర్వాత ఎన్నికల్లో తను గెలవను అని తనకే తెలుసు, తన పొలిటికల్ చాప్టర్ క్లోజ్ అయిందని తనకే తెలుసు. తను కాకుండా వాళ్ళ బ్రదర్ ఎవరో ఉన్నారంట, నాకు తెలీదు, వాళ్ళ బ్రదర్ వాళ్ళ కొడుకుని దింపాలనుకుంటున్నాడు తప్ప తాను మాత్రం ఇక ఎన్నికల్లో కంటెస్ట్ చేయకూడదు అని క్లియర్ ఒపీనియన్ కి కొడాలి నాని వచ్చారంట. ఈ కొడాలి నానికి సరిపడాని ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం గుడివాడలో మారిపోయింది. ఎవరు అతన్ని చూసి కొంచెం కూడా ఉపేక్షించరు. యుద్ధం చేయాలి అన్నప్పుడు గొడవలు సృష్టించాలని జగన్మోహన్ రెడ్డి ఇండైరెక్ట్ ఆదేశం. ఈ ఆదేశాన్ని పాటించడానికి మాత్రం కొడాలి నాని సిద్ధంగా లేడు, అందుకే మీటింగ్ కూడా రాలేదు. ఇది కాకుండా నెక్స్ట్ టైం తను ఎలాగో కంటెస్ట్ చేయడు కాబట్టి ఇప్పుడెందుకు చేతులు విడుచుకోవాలి, డబ్బుల్ని సంపాదించిన అరాకొర డబ్బుల్ని కూర్చుని మేయాలి. కానీ ఇలాంటి కూర్చుని ఇప్పుడు నేను వార్డు మెంబర్లకి లోకల్ బాడీ ఎన్నికలకి ఖర్చు పెట్టి ఎలాగో ఓడిపోయే దానికోసం, మళ్ళీ ఓడిపోతే ఎందుకు ఓడిపోయారు, నీకు ఖర్చు పెట్టారా లేదా మీ ఎమ్మెల్యే అని చెప్పి పిలిచి అడుగుతాడు. కాబట్టి మొత్తం మీటింగ్కే చేతులు ఎత్తేసి వైకాపా పార్టీకి మరి కొద్ది రోజుల్లో రాజీనామా చెప్దాము అన్న ఉద్దేశంలో కొడాలి నాని ఉన్నాడట. వాళ్ళు ఒకవేళ రాజీనామా ఇచ్చినా బహిరంగంగా ఎక్కడా చెప్పరు. పాలిటిక్స్ లో ఇది సర్వసాధారణం. ఎందుకు ఓడిపోయామో రీజన్స్ తెలిస్తే మాత్రం మళ్ళీ రెండోసారి ఎలక్షన్స్ కి ఎవరు వెళ్ళరు. అది కొడాలి నాని విషయంలో రిపీట్ అవుతుంది. తాను ఎలాగో నుంచోడు, తాను ఖర్చు పెట్టడు. సో గుడివాడలో ఇట్ ఈస్ యునానిమస్. అండ్ వల్లభనేని వంశీ తాను ఎలాగో వచ్చి పోరాటం చేయడు, తనకి టికెట్ డౌట్ఫుల్లే, కానీ మీటింగ్ అటెండ్ అయ్యాడు. అటెండ్ అయినా గన్నవరంలో యునానిమస్. ఇలా తను ఎక్కడెక్కడ యుద్ధ పేరు తను పుంకాలుగా సృష్టించాడో ఆ అన్ని చోట్ల యునానిమస్ అవుతుంది. నగరిలో ఎస్పెషలీ రోజాకే టికెట్ ఇస్తే గనక మేము ఓడించి తీరుతామని వైకాపా కార్యకర్తలే చెప్తున్నారు. సో అంత సేలైన నగరిలో రోజా ఖర్చు పెడుతుందంటే కల్లా ఎవరో ఖర్చు పెట్టరు. అన్ని చోట్ల యునానిమస్ అవుతుంది. యుద్ధం చేయడానికి ఒక యోధుడు కూడా మిగిలిన పార్టీ కింద అవుతుంది. అండ్ కొడాలి నాని మాత్రం ఇట్ హస్ బికమ్ అ వెరీ సెన్సేషనల్. జగన్మోహన్ రెడ్డి పిలిచిన ఆదేశాలు పాటించకుండా, మీటింగ్ అటెండ్ అవ్వకుండా, వాళ్ళ సన్నిహిత వర్గాల్లో నేను ఈ పార్టీ నుంచి తొలగిపోతున్నాను, నాకు ఇంకా రాజకీయాలు వద్దు, సో ఆ పునాది లోకల్ బాడీ నుంచి చేస్తాను నేను అని చెప్పి మాట్లాడుతున్నాడని విశ్వసనీయ సమాచారం. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.